చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది అని. మటన్ తీసుకోవాలంటే ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో మేమైతే ఒక 2 days బ్యాక్ బుక్ చేసుకున్నాం అనమాట. మాకైతే ఎర్లీ మార్నింగ్ ఇచ్చిండు. సో వెళ్తున్నాం అక్కడికి. మేమైతే కార్లో వెళ్తున్నాము. 2 అన్న వాళ్ళని పిక్ చేసుకోవాలి. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. హాయ్ అన్న. హాయ్ అన్న. మేము వెళ్ళే విలేజ్ సిటీ బయటకు ఉంటుంది. ఇక్కడ చూడండి అసలు ఇండివిజువల్ హౌసెస్ ఎంత బాగున్నాయో. వీళ్ళైతే గార్డెనింగ్ ఇవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు. భలే ఉంటుంది అసలు ఊరు బయటకు వెళ్ళినప్పుడు. 40 minutes అయితే పట్టింది మాకు ఇక్కడ రావడానికి. ఇక్కడ చూడండి అసలు ఆటోమేటిక్ గేట్ ఉంది. ఇంత విలేజ్లో ఉన్నా కూడా వీళ్ళు చూడండి అసలు ఎట్లా పెట్టుకున్నారు అన్నీ. మాకైతే అపాయింట్మెంట్ ఎర్లీగా ఇచ్చినాడు. కాకపోతే మేము చెప్పిన టైం కాకుండా ఇంకా కొంచెం లేటే వచ్చినాము. తాత ఏమని అంటాడేమో అనుకున్నాం కానీ తాత అయితే ఏమనలేదు. ఆ తాత వచ్చే వరకు ఇట్లా మా ఫ్రెండ్స్ నా హస్బెండ్ కుక్కతో ఆడుకుంటున్నారు. ఈ కుక్కని చూడండి అసలు ఎట్లా కట్టేసినారో. ఆ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ నుంచి ఇక్కడ సైడ్ ఇంకొక కార్నర్ కనిపిస్తుంది కదా, ఈ కార్నర్ వరకు ఒక తీగలాగా కట్టినారు. అయితే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒక షెడ్ లాగా ఉందన్నమాట. సో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చూద్దాం ఎట్లా ఉంది అని. ఇట్లా షెడ్ లాగా ఉంది, దీంట్లో ఉన్నాయి. సో మాకైతే ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఆ చిన్న మేక కోసం అని చెప్పేసి తాత పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. గట్టిగా దాన్ని కాలు పట్టేసుకున్నాడు, దొరికిపోయింది. షెడ్ నుంచి మేక సెలెక్ట్ చేసుకున్నాం మేము. దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇంకొక షెడ్ కనిపిస్తుంది కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కట్ చేస్తున్నారు. ఇదేమో మేకల షెడ్. ఇప్పుడు కోళ్ళ షెడ్ చూపిస్తా. ఇగో ఇక్కడ కోళ్ళని పెట్టినారు. దానికి ఫుడ్ ఇక్కడ పెట్టినారు, వాటర్ కూడా ఇక్కడ పెట్టినారు. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని లోపల ఉన్నాయి అన్నమాట. చల్ల ఉంది కదా. ఇంత పెద్ద ప్లేస్లో వీళ్ళ జస్ట్ ఇల్లు, ఈ రూమ్స్ ఉన్నాయి అంతే. కానీ చాలా పెద్ద ప్లేస్ ఇది. మంచిగా గార్డెనింగ్ ఇదంతా చేసుకున్నారు. ఇటు చూడండి అసలు వీళ్ళ ఇల్లులు ఎంత బాగున్నాయో ఇక్కడ. ఇట్లా సిటీలో ఉండి అప్పుడప్పుడు ఊర్లోకి వస్తే ఎంత మంచిగా ఉంటుంది కదా. నాకైతే మా విలేజే గుర్తొచ్చింది. మేము ఇంత దూరం వచ్చి మటన్ ఎందుకు తీసుకుంటున్నామంటే మాకు సిటీలో ఫ్రోజన్ మటన్ ఉంటుంది. సో మాకు అక్కడ దొరకదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఫ్రెష్ది తీసుకుందామని ఇంత దూరం వస్తున్నాము. ఇంకా రేటు కూడా స్టోర్లో కంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. స్టోర్లో అయితే 80-90 zloty ఉంటుంది, కానీ ఇక్కడ మాకు 30 zlotyకి కేజీ ఉంటుంది. ఇంకా ఫ్రెష్ మీట్ కాబట్టి బాగుంటుందని ఇక్కడికి వెళ్తాము. 30 zloty అంటే మన కరెన్సీలో అయితే 600 రూపాయలు. అదే స్టోర్లో తీసుకుంటాము 1600 కట్టాలి కిలోకి. సో ఇదే బెటర్ కదా, అందుకే ఇంత దూరం వచ్చి తీసుకుంటాము. మీ దగ్గర మటన్ రేట్ ఎంత ఉందో కమెంట్ చేయండి. దీన్ని చూడగానే నాకైతే బాబా బ్లాక్ షిప్ రైమ్ గుర్తొచ్చింది. అది చూడండి అసలు ఎట్లా చూస్తుందో. ఇంకా మటన్ తీసేసుకొని ఇట్లా కవర్లలో ప్యాక్ చేసేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. అసలు మేము ఈ మటన్ ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే మా ఫ్రెండ్ నవీన, విజయ్ ఇద్దరు పార్టీ ఇస్తున్నారు. సో దానికోసం అనే ఈ మటన్ తీసుకోవడానికి వెళ్ళినాము. మీకు కూడా చూపిస్తా అని చెప్పేసి చెప్పినా కదా, సో అందుకే వీడియో తీయడానికి వెళ్ళిన. ఇక్కడ తలకాయ కాల్చేయడం అట్లాంటివి అయితే చెయ్యరు. దాని స్కిన్ అంతా తీసేసి చిన్న ముక్కల్లో కట్ చేసి ఇస్తారు. రిటర్న్ అయ్యే దారిలో ఆకలి అవుతుంది అంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ మటన్ హాట్ డాగ్ ఉంటుందంట. సో ఇది చాలా బాగుంటుందంట టేస్ట్, అందుకని చెప్పేసి వెళ్తున్నాము. చూద్దాం అసలు ఇప్పటికీ ఒక 3-4 times వచ్చిన ఉండే, కానీ ఎప్పుడు దొరకలేదు మటన్. చూడాలి అట్లీస్ట్ ఇప్పుడైనా ఉంటుందో లేదో అని. సేమ్ లాస్ట్ టైం లాగానే మళ్ళీ లేదు ఇక్కడ. సో ఇంకొక ప్లేస్లో ఉంటుంది అనేసి అన్నారు. మళ్ళీ వెళ్తున్నాము ఇంకొక దగ్గరికి. చూద్దాం అట్లీస్ట్ అక్కడైనా ఉంటుందో లేదో అని. ఇంకొక జాప్కాకి అయితే వచ్చినాము. ఇది అక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే ఉండే. చూద్దాం అసలు అట్లీస్ట్ ఇందులో అయినా ఉంటుందా లేదా అని. అంటే
బర్గర్స్ పిజ్జాస్ ఇట్లాంటివి ఉంటాయి, కాకపోతే మాకు హాట్ డాగ్ కావాలి అనేసి చూస్తున్నాము. ఇక్కడ ఉన్నాయి. ఈ ముందు కనిపిస్తుంది కదా, ఈ నాన్ వెజ్ రోల్ అనమాట. దీన్ని కీమా లాగా చేసేసి ఇట్లా రోల్ లాగా చేస్తారు. అది ఎలక్ట్రిక్ మిషన్, సో హీట్ అవుతుంటే అట్లా కుక్ అవుతుంటుంది. ఆమె చూడండి అసలు ఎంత సీరియస్గా డిస్కషన్ పెడుతుందో. ఆమె ఫ్రెండ్ ఎవరో వచ్చినారు, ఆమెతోటి మాట్లాడుతుంది. ఇద్దరు ఆడోళ్ళు ఒక దగ్గర ఉంటే ఇంకేదే కదా. ఇట్లా బ్రెడ్ని కాలుస్తారనమాట. ఇట్లా కాల్చి మనము కొన్ని సాసేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ సాసేజెస్ని బట్టి దాంట్లో ఫిల్ చేస్తారనమాట. దానికి మధ్యలో ఇట్లా హోల్లా ఉంటుంది, దాంట్లో ఫిల్ చేస్తారు. ఆ సాసేజెస్ అన్నీ అందులో పెట్టిన తర్వాతకి ఈ మీట్ రోల్ ఉంది కదా, దాన్ని అందులో ఇన్సర్ట్ చేసి ఇస్తారు. సో దీన్నే హాట్ డాగ్ అంటారు. నేనైతే తినడం ఫస్ట్ టైం, పర్వాలేదు మంచిగానే ఉండే. దీని కాస్ట్ అయితే 7 zloty, అంటే ఒక 140 రూపీస్ మన కరెన్సీలో అయితే. నేను వీడియో తీస్తున్నా అని చూడండి, అసలు మా ఫ్రెండ్ మొహం కూడా చూపించట్లేదు. మేము నలుగురం అయితే హాట్ డాగ్ తీసుకున్నాము. నా హస్బెండ్ అయితే హాట్ డాగ్ వద్దు అనేసి చికెన్ బర్గర్ తీసుకున్నాడు. దాని కాస్ట్ అయితే 8 zloty, అంటే 160 రూపీస్. దీన్ని కూడా హీట్ చేసి ఇస్తారు. రేపే మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీ అయితే ఫామ్ హౌస్లో చేస్తున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫామ్ హౌస్లో అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము ఏంటి అనేది. మేము పార్టీలో కొన్ని గేమ్స్, డ్యాన్స్ ఇవన్నీ చేసినాము. తప్పకుండా చూడండి ఆ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.